మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ బావగారు వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చిండు. అయితే ఈరోజు భోజనం ఇక్కడ చేద్దురా నాన్న అని పిలిచాను. వస్తాలే పిన్నమ్మ, కానీ ఒకసారి తోటకెళ్ళి చూసి వస్తానని వాడు వెళ్ళిండు. ఇక తను వస్తాడు కదా అని జున్ను బాలు ఇంట్లో ఉంటే జున్ను చేస్తున్నాను. వాడికి గట్టి జున్ను అంటే బాగా ఇష్టం అండి. ఈ గట్టి జున్ను అంటే ముర్రు బాలుతో ఆవిరికి చేస్తాం కదా ఇడ్లీ పాత్రలో పెట్టి, అలా ఆ గట్టి జున్ను అంటే ఇష్టం. కానీ మనకి ఇచ్చిన వాళ్ళేమో ముర్రు బాలు అయితే లేవు, కానీ రెండో పూట తీసిన పాలు ఉన్నాయండి అని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాలని ఒక బాక్స్లో పోసేసి మామూలు పాలు ఒక గ్లాసుడు పాలు పోసి బెల్లం, మిరియాలు, యాలకులు దంచి వేసి మొత్తం కలిపేసి ఇలా మూత పెట్టి ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి ఈ బాక్స్ పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించారండి. అంటే అసలు జున్ను అలా వస్తుందా రాదా అని ట్రై చేశాను. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ నిజంగా అసలు టేస్ట్ అయితే బాగుంది. బాబు రాగానే పెట్టాను, తిని టేస్ట్ చాలా బాగుంది పిన్నమ్మ అండు. నేను కూడా తిన్నానండి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంది.